ఎలా ఉన్నారు? వినిపిస్తుందా? నా నా వాయిస్ వినిపిస్తుందా? యా ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఎలా ఉంది వర్క్? ఎలా ఉంది? షోస్ ఎలా ఉన్నాయి? ఏమేం చేస్తున్నారు? వర్క్ పరంగా వస్తే జస్ట్ రెజ్యూమ్డ్ అండి. సో ఆఫ్టర్ లాక్డౌన్ జస్ట్ గెటింగ్ బ్యాక్. ఓకే ఓకే. ఎలా ఉన్నాడు ఈశాన్? ఎలా ఉన్నాడు? ఈశాన్ ఈస్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. అండ్ మీ పోలిక రాకపోయినా మీ బాబుకి మీ తెలివితేటలు, మీ మెమరీ మాత్రం తెలివితేటలు నాకు తెలియదు కానీ మెమరీ అయితే వచ్చింది. యా సో బోత్ ఆర్ సేమ్ కదా ఆల్మోస్ట్. యా నాట్ ఆల్మోస్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే మెమరీస్ టోటల్లీ డిఫరెంట్, తెలివితేటలు టోటల్లీ డిఫరెంట్. తెలివితేటలు ఉండాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఓకే ఓకే ఓకే. Yes. So thank you for who are joining in live. Thank you so much to everyone over there. Yes, చెప్పండి. శ్రావణ అంటే బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ పిన్ని గారు, నాని గారు పిలిచేవారు. గుర్తుందా? మర్చిపోయారబ్బా? అదే చెప్తున్నా, మర్చిపోయే మెమరీస్ కాదు, గుర్తుంది అంటున్నా. ఓకే ఓకే ఓకే. సో ఇంకా మీ ఫ్రెండ్షిప్, మీరు ఒక 4 గ్యాంగ్ ఉండేవారు, దీప్తి అండ్ గీత, మీరు ఉన్నారా? కనెక్షన్ లోనే ఉన్నారా? ఎట్లా ఉంది? మేము ముగ్గురమే కాదు, మేము ముగ్గురమే కాదు, మొత్తం బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్ అందరం కనెక్షన్ లోనే ఉన్నాము స్టిల్. విత్ వాట్సాప్ గ్రూప్ ఎవ్రీ డే వి టాక్ ఆన్ సంథింగ్. అండ్ ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక ఇంకా డిస్కషన్స్ ఎక్కువ అయ్యాయి ఆ గ్రూప్ లో. సో వీఆర్ షేరింగ్ ఆల్ అవర్ ఒపీనియన్స్ అండ్ వీఆర్ డిస్కసింగ్ ద ఫన్నీ థింగ్స్ బికాస్ వీ నో ఇన్ అండ్ అవుట్ కాబట్టి ఆ కాన్సెప్ట్ గురించి. ఓకే ఓకే. సో బిగ్ బాస్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీ కెరియర్ లో కానీ మీలో కానీ వచ్చిన మార్పు ఏంటంటే ఏం చెప్తారు? నాకు నచ్చింది, ఇది వరకు నచ్చింది అని కాంప్రమైజ్ అయి తీసేసుకునేదాన్ని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లైక్ ఆ సిచ్యువేషన్ కానీ ఆ సోకాల్డ్ ఆ టైం కి నేను తగ్గట్టు మౌల్డ్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు నో వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్. నచ్చిందంటే నచ్చింది, నచ్చలేదంటే నచ్చలేదు. క్లారిటీ ఆన్ థింగ్స్, అది నాకు వచ్చింది యాక్చువల్లీ. ఓకే. అండ్ కొంచెం మీకంటే ఒక స్పేస్ కూడా దొరికి ఉంటుంది కదా, ఎప్పుడు బిజీ బిజీ లైఫ్, వెళ్ళాలి రావాలి షో, అదైతే ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది కొంచెం రేర్ గా దొరికే ఆపర్చునిటీ కూడా. ఎంత కొంత రేర్ కాదు, వన్స్ ఇన్ లైఫ్ టైం యాక్చువల్లీ, నాట్ రేర్. ఎగ్జాక్ట్లీ. రేర్ అంటే కొద్దిగా తక్కువ సార్లు దొరుకుతుంది, ఇది ఒకసారి దొరుకుతుంది. అవును అవును. యా, వన్స్ ఇన్ ది లైఫ్ టైం. రైట్. అవును. అండ్ ఇప్పుడు పండగ చేసుకో షో చేస్తున్నారు కదా, సో ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది అది? యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేది రిపీటెడ్ ఎపిసోడ్స్ అండి. లాస్ట్ ఇయర్ నేను వినాయక చవితి స్పెషల్ చేశాను అది యాక్చువల్ గా. సో ఇప్పుడు వచ్చింది అవి రిపీటెడ్ ఎపిసోడ్స్ ఇన్ ద ఛానల్. సో అందరూ నన్ను అడుగుతున్నారు ఇంకా చేస్తున్నారు అంటే, లేదు షో అది రిపీట్ ఎపిసోడ్స్ చేస్తున్నారు డ్యూ టు లాక్డౌన్ అండ్ దిస్ కోవిడ్. షూటింగ్స్ ఏం అవ్వట్లేదు. యా, సో అది సంగతి. అండ్ అప్పుడు ఐ గాట్ రియలీ అ హ్యూజ్ రెస్పాన్స్ బికాస్ లేడీస్ కి కనెక్టివిటీ ఉన్న షో కదా. అండ్ ఆల్సో మై ఫేస్ ఇస్ మోర్ కనెక్టెడ్ టు ఆల్ లేడీస్ ఎట్ హోమ్. సో ఇంకా అందుకని ఎక్కువ రీచ్ అయింది యాక్చువల్లీ. అండ్ అది క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నాను. మీరు కూడా కొంచెం మంచి మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటారు, చాలా డిఫరెంట్ గా అన్ని ట్రై చేసి మంచిగా తయారవుతారు. కానీ మీ మీద ఇంకా ఎందుకో ఆ చావలంటే చక్కగా చీరలు కట్టుకుని ఒక బ్యూటిఫుల్ యాంకర్ అనే చూస్తున్నారు తప్ప, ఒక గ్లామరస్ యాంకర్, ఒక మోడర్న్ యాంకర్ మీకు ప్లస్ మైనస్? మోడర్న్ అంటే మోడర్న్ గా ఇమేజ్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్. బట్ ఎందుకు నేను అది కూడా కొంత అవసరమేనేమో. ఎంటర్టైన్మెంట్ యాంకర్స్ లో చూస్తున్నాం కదా కొంతమంది అంటే పోటీ పరంగా అయితే అసలు నథింగ్. అది ఆ కాన్సెప్ట్ లో అయితే అసలు నేను తీసి పక్కనేస్తాను. సో నేను ఐ లైక్ టు క్యారీ ద ట్రెడిషనల్ ఇమేజ్. కానీ నాకు కూడా డిఫరెంట్ అంటే ఎప్పుడు ఒకేలాగా చూసే ఆడియన్స్ కి బోర్ కొట్టకూడదు కాబట్టి ఐ ట్రై డిఫరెంట్ అవుట్ఫిట్స్ అప్పుడప్పుడు. అది కూడా మీరు చూడండి, రెగ్యులర్ గా కాదు, ఎప్పుడైనా కనిపిస్తా ఒక జీన్స్ వేసుకుని ఆన్ స్క్రీన్, అండ్ ఎప్పుడైనా కనిపిస్తా ఒక స్కర్ట్ వేసుకుని ఆన్ స్క్రీన్, అంతే, చాలా రేర్ గా. బట్ మోస్ట్ ఆఫ్ మై అవుట్ఫిట్స్ విల్ బి లెహెంగా, శారీస్, ఇలానే ఉంటాయి. బికాస్ కొన్ని మొహాలకి కొన్నే సూట్ అవుతాయి, అవే ఎక్కువ చేయకూడదు. బ్యూటిఫుల్ యాంకర్ లాగా అలా లేడీస్ కి బాగా, అసలు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో లేడీస్ లో. శ్యామలా చీర కట్టుకుంటే భలే ఉంది, లెహంగా వేసుకుంటుంది భలే ఉంటది, మనం కూడా కొనుక్కుందాం
అట్లా మీరు థ్యాంక్ యూ, బాగా థ్యాంక్ యూ. గుర్తుండిపోయారు. అండ్ ఇప్పుడు యాంకరింగ్ లో కూడా చాలా మార్పులు చూస్తున్నాము. ఒకప్పటితో పోల్చితే ఒకప్పుడు జనాలతో మాట్లాడించడము, కాసేపు వాళ్ళని ఎంగేజ్ చేయడము అంతే ఉండదు. ఇప్పుడు అలా కాదు. ఇష్టం మీరు ఏమన్నా చేసుకోండి, బట్ ఎంటర్టైన్ చేయండి అంటే కొన్ని రైట్. పదాలు శృతి మించుతాయి కూడా. అలాంటప్పుడు మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు మీరు పక్కన ఉన్నప్పుడు మీరు ఎలాంటి పంచులు వేస్తే అవతల వాళ్ళు అలాంటి పంచులు వేస్తారు. దట్ వాట్ ఐ ఓకే. ఎక్స్పీరియన్స్డ్. అంటే వెన్ యు ఆర్ ఎంటర్టైన్మెంట్ ని మనం నీట్ గా కూడా ఇవ్వచ్చు. ఎంటర్టైన్మెంట్ కి ఒక నిర్వచనం అంటే ఏం చెప్పలేం మనం. సి వెన్ ఆడియన్స్ ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ అన్ బ్రాడ్ వే, వెన్ ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్, బీయింగ్ అన్ యాంకర్ ఆన్ స్టేజ్ కొన్ని చేయాల్సి వస్తుంది డెఫినెట్ గా. అవును. అది ఇట్ షుడ్ నాట్ టేక్ ఇట్ టు అవర్ ఓన్ క్యారెక్టర్, ఆర్ ఇట్ షుడ్ నాట్ టేక్ ఇట్ టు అవర్, అంటే దాన్ని చూసి మనం జడ్జ్ చేయకూడదు పీపుల్ ని. ఇప్పుడు సో కాల్డ్ రవి ఇట్లాంటి పంచులు వేస్తాడు ఆన్ స్టేజ్, పీపుల్ అవును. కి ఒక అది జడ్జ్మెంట్ అతని స్టైల్. వచ్చేస్తది. జడ్జ్ చేసేస్తారు వీళ్ళు ఇంతే అని. బట్ హీఈస్ నాట్ దట్. ఒక పర్సన్ గా ఆ అబ్బాయి వేరు, ఒక యాంకర్ గా ఆ అబ్బాయి వేరు, ఎవ్రీబడి సరే ఇప్పుడు అంతే. ఫర్ సో ఎగ్జాంపుల్ రవి యా, అండ్ మీరు ఉన్నారనుకోండి, పోవే రావే అన్నాడు అనుకో, మీకు ఓకేనా? అంటే నన్ను ఫర్ అనడుగా ఎగ్జాంపుల్. అబ్బాయి, నన్ను అనడుగా ఆ అబ్బాయి వేరే వాళ్ళని అంటాడేమో కానీ నన్నైతే వే అని ఇప్పటిదాకా యూజ్ చేయలేదు, ఎవరు యూజ్ చేయలేదు. నేను అతన్ని ఓకే. రా అంటే కదా నన్ను ఆ అబ్బాయి వే అంటాడు, నేను రా అనకపోతే నన్ను వే అనడు కదా. ఐ నో మై ఓకే. ఓకే. లిమిట్స్ అండ్ హీ నో హిస్ లిమిట్స్ వెన్ వీ బోత్ ఆర్ డూయింగ్ ఇట్. సో వీల్ డూ ఎంటర్టైన్మెంట్ ఇన్ అ డిఫరెంట్ వే. దట్స్ ఇట్. ఆ రెండు పదాలు అంటేనే పీపుల్ ఎంటర్టైన్ అవుతారు అనేది అయితే లేదు కదా. అంటే నేను రైట్. ఎగ్జాంపుల్ చెప్పాను. యా యా మళ్ళీ యా దీన్ని మీరు ఐ వేరేలా గాట్ యు. తీసుకోవద్దు. నో నో నో, మీతో పాటు నేను ఆడియన్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం. యాక్చువల్లీ ప్లీజ్ డోంట్ జడ్జ్ పీపుల్ బై వే దే టాక్ ఆన్ స్క్రీన్ ఆర్ బై ద వే దే డ్రెస్ అప్. ఇప్పుడు జీన్స్ వేసుకున్నారంటే చాలా ఫాస్ట్ పీపుల్, చీర కట్టుకున్నారంటే అమాయకులు, అలా ఏం ఉండదండి. సో పీపుల్ ఆర్ డిఫరెంట్. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ బై లుక్స్, అంతే. సో అది ఐ వాంట్ ఓకే. టెల్. సో మీకు ఎలాంటి షోస్ ఇష్టం? ఒక ఇండోర్ లో ఒక సెట్ లో షోస్ చేయడం ఇష్టమా, లేదంటే జనాల్లోకి వెళ్ళిపోయి చేయడం ఇష్టమా, స్టేజ్ హోస్టింగ్ లైక్ ఆడియో ఫంక్షన్స్ అట్లాంటివి ఇష్టమా? ఎలాంటివి అయితే మీరు ఎంజాయ్ చేస్తారు? ఐ లవ్ ఆడియో ఫంక్షన్స్ అండి. ఆడియో ఫంక్షన్ అంటే ఇన్ కైండ్ ఆఫ్ అవుట్డోర్ షోస్. ఆడియన్స్ అక్కడ ఓకే. ఎదురుగుండా గోల చేస్తూ ఉంటే టు బి ఆన్ స్టేజ్ అండ్ హోస్ట్ అసలు ఆ కిక్కే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. Yeah. అవునా, అంటే చాలా మంది యూ దానికి ఎక్కువ టెన్షన్ పడతారు. నో నో ఈ ఐ లవ్ స్టూడియోలో ఉన్నంత దట్. వరకు బాగా చేస్తారు, అమ్మో ఇంతమంది జనాల మధ్యలో నేను నో నో కొద్దిగా నో ఐ టెన్షన్ లవ్ పడతారు. దట్. సో మీరు కంప్లీట్ ఆపోజిట్ గా ఎందుకంటే చెప్తున్నారు. అంటే ఐ వాంట్ క్విక్ రిజల్ట్స్. సో ఇట్లా అవును. నేను మాట్లాడగానే అవతల పక్క నుంచి ఒక రియాక్షన్ నాకు వస్తే దట్ గివ్స్ మీ మోర్ ఎనర్జీ యాక్చువల్లీ. అది మనకి క్రౌడెడ్ షోస్ లో అవుతుంది జనరల్ గా. సో అది నాకు చాలా ఇష్టం, ఆ అరుపులు, ఆ గోలలు. సో వెన్ దేర్ ఫేవరెట్ స్టార్ ఈస్ కమింగ్ ఆన్ స్టేజ్, వెన్ వి అనౌన్స్ ఇట్, మన మాట ఇంకా కంప్లీట్ అవ్వకుండానే ఆ ఫ్యాన్స్ నుంచి ఆ ఎనర్జీ మనకు వస్తుంది. సో అది ఓకే. చాలా, ఐ లవ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఎనీ టైమ్. ఓకే. సో ఏదైనా షోకి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ ఎట్లా ప్రిపేర్ అవుతారు మీరు? మాకు కొంచెం యాంకరింగ్ టిప్స్. అయ్యో, టిప్స్ ఇచ్చేంత సీన్ కాదు కానీ వాట్ ఐ డూ వెళ్ళి నేను యాజ్ ఎ సీనియర్ చెప్తానండి. యాంకర్ మనల్ని నో చాలా మంది నో నో అబ్జర్వ్ నో చేస్తున్నారు. నో సో నో మీరు నో రెగ్యులర్ గా చెప్పే మాటలు కాదు, కొంచెం టిప్స్ కావాలి. లేదు, మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? టిప్స్ మీ టిప్స్ సీక్రెట్స్ ఏం ఏంటి? లేదండి. ఒక చిన్న హోంవర్క్ విల్ ఆల్వేస్ గివ్ యూ అ బిగ్ సక్సెస్, వాట్ ఐ బిలీవ్. అంటే ఒక షోకి వెళ్ళే ముందు మనం ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ జ్యువెలరీ వేసుకోవాలి అని ఎలా ప్రిపేర్ అవుతామో యాజ్ అన్ యాంకర్, అసలు షో కాన్సెప్ట్ ఏంటి దాని గురించి చిన్న హోంవర్క్, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక జస్ట్ 5-10 minutes అంటే ఆ కంటెంట్ మీద చిన్న గ్రిప్ తెచ్చుకోగలిగితే ఐ బిలీవ్ అది చాలా హెల్ప్ అవుతుంది మనకి ఆన్ స్టేజ్ అని. ఓకే. సో డ్రెస్సింగ్ అండ్ జ్యువెలరీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారా? డిజైనర్స్ ఉంటారా, మీకు మీరే డిజైన్ నేను చేసుకుంటారా? చాలా ఎట్లా? వీక్ అండి, చాలా వీక్ స్టైలింగ్ లో. నో నో, ఈ నేను అసలు మీరు నమ్మను. నో మిమ్మల్ని నో చూసిన వాళ్ళు ఎవరు నమ్మరు, నేనే కాదు. నిజంగా ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే కూడా పిచ్చి ఇలా దూకుని వెళ్ళిపోతాను. ఐ డోంట్ బి సో పర్టికులర్. అంటే కొంతమంది అంటారు సెలబ్రిటీ అంటే వర్క్ లేదు అంటే ఇంట్లో నార్మల్ హౌస్ వైఫ్ ఎలా ఉంటారో ఐ బీ ద సేమ్. అంతేగాని స్టైలింగ్ గురించి నాకు పెద్ద తెలీదు. సో వర్క్ ఉన్నంత వరకు అయితే డిజైనర్స్ కి అప్పచెప్పేస్తాను, వాళ్ళే ఇది వేసుకోండి అంటారు. సో నా స్టైల్ కి తగ్గట్టు ఆ డ్రెస్ ని నా కంఫర్ట్ లెవెల్స్ కి తగ్గట్టు ఐ టర్న్, అంతే. అంతకంటే నేను ఏం పెద్ద చేయను. ఓకే. చాలా వీక్. శ్యామల అంటే ఎట్లా, ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు మీకు? పక్కింటి అమ్మాయి,
మా ఇంట్లో అమ్మాయి చాలా బాగా అనిపిస్తారు అంటే కొంతమంది ఇప్పుడు ఒక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ఈ రీసెంట్ గా ఐ కేమ్ టు నో దట్ ఈ అబ్బాయిలు ఉంటారు కదా టీనేజ్ అబ్బాయిలు 18, 19 ఆ అబ్బాయిలు కాలేజ్ అబ్బాయిలు యూజువల్లీ ఆ ఏజ్ లో అబ్బాయిలు సెలబ్రిటీ అంటే దే సీ లైక్ దేర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ దే సీ లైక్ దేర్ లవర్ అలా చూస్తూ ఉంటారు యూజువల్లీ. బట్ ఐ ఫీల్ సో హ్యాపీ దట్ అలాంటి ఏజ్ ఆ అబ్బాయిలు కూడా వచ్చి అక్క ఎలా ఉన్నారు, అక్క ఏం చేస్తున్నారు, అక్క ఏంటి, ఏం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఆ ఏజ్ అబ్బాయిలు కూడా దే కమ్ టు మీ అండ్ అప్రోచ్ మీ ఇన్ ఫ్యామిలీ వే. సో వాళ్ళు దట్స్ అలా ఓన్ గ్రేట్ కదా. చేసుకోవడం వాళ్ళు అలా ఓన్ చేసుకోవడం నన్ను చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. చాలా చాలా అంటే లైక్ ఇట్స్ హార్ట్ టచింగ్ మూమెంట్ అన్నమాట ఫర్ మీ. సో దట్ ఐ లవ్ ఎ లాట్. ఓకే ఓకే. సో లేదంటే మన ప్రోగ్రామ్ పేరు వదిన వదిన అని మాట్లాడతారు, అక్క అని మాట్లాడతారు, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే ఓకే. సో మన ప్రోగ్రామ్ పేరు సంథింగ్ స్పెషల్ కాబట్టి శ్యామ్లా గురించి సంథింగ్ స్పెషల్ ఏదైనా చెప్పమంటే మీరు ఏం చెప్తారు? మాకు తెలియంది, మంచిగా యాంకరింగ్ చేస్తుంది, అందంగా ఉంటుంది, ఏం కాకుండా ఏదైనా సంథింగ్ స్పెషల్ గా మీ గురించి మీరు చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? నేను బాగా వండుతా, ఓకే. ఇంకా బాగా తింటా. ఓ ఇది మాకు తెలియదు. వండుతారని యా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసు. బాగా తింటా కూడా. యా సో ఇంకా సంథింగ్ స్పెషల్ అంటే ఐ కెన్ స్లీప్ కంటిన్యూస్లీ ఫర్ 20 hours. యా 20 అవర్స్ అమ్మో. నన్ను లేపకుండా ఉంటే శుభ్రంగా పడుకుంటా 20 గంటలు. ఓ మన ఫర్ పిల్లోడు ష్యూర్. ఏమైపోవాలి పాపం, అంటే పడుకుని ఏమైపోవాలి. పిల్లోడు ముందు లేండి, పిల్లోడు వచ్చాక అయ్యో 20 గంటలు పడుకుని 3 ఏళ్ళు అయింది. అది ఒక ఐ ఫీల్ లైక్ స్పెషల్ అబౌట్ మీ. యా ఓకే. సో అండ్ ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇటు యూట్యూబ్ ఛానల్, అటు షోస్, ఇటు ఇంటర్నెట్ లో కొంచెం మీరు యాక్టివ్ గా ఉంటూ ఉంటారు కాబట్టి ఇది ఎట్లా మెయింటైన్ చేస్తారు? టీవీ షోస్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? టీవీ ఇవన్నీ. షోస్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ రెగ్యులర్ షో కాబట్టి అంత బిజీగా అయితే ఏం ఉండదండి. ఐ విల్ బి బిజీ విత్ మై పర్సనల్ వర్క్స్ ఓన్లీ. సో ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు 2-3 days ఆర్ 1 week అది కొంచెం బిజీ తప్పించి అంతకు మించి లైక్ రెగ్యులర్ గా అయితే బిజీగా అంటే విత్ మై ఓన్ వర్క్స్ ఐ విల్ బి బిజీ. సో నాకు అంత కష్టం ఏం అనిపించదు మేనేజ్ చేయడము. కాకపోతే యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఏంటంటే అదేదో ఒక డబ్బులు సంపాదించాలి ఇప్పుడు దాని మీద అన్నట్టు అయితే ఏం పెట్టలేదు, హాబీ లాగా పెట్టాను. మీరు చూస్తే దాంట్లో నాకు మూడు వచ్చినప్పుడు ఉంటాయి కొన్ని వీడియోస్, అంతే. ప్రతి వారం వీడియో అయితే కనిపించింది మీకు. అవును. సంథింగ్ ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అప్పుడు నేను తీసుకుని వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా ఇన్ మై కంఫర్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాను అది కూడా. సో సో పాపం బాబుని ఇన్ని చూసుకోవడం ఎట్లా పెద్ద మెయింటైన్ చేస్తుంది బాబు. కష్టం మాకు ఏం ఒక అనిపించదు. ఆఫీస్, ఒక ఇల్లు చూసుకోవడానికి అమ్మ అనుకుంటాం. బాబా మీరు ఇన్ని అంత ఈజీగా చెప్పేస్తున్నారు, అంటే బాబుని నిజంగా కూడా గ్రేట్ అమ్మా. చూసుకోవడానికి ఐ హ్యావ్ హెల్ప్ అండి ఇంట్లో. ఐ హ్యావ్ మెయిడ్ ఉంటారు, సో తను చూసుకుంటారు. కొంచెం నా దగ్గర, కొంచెం తన దగ్గర. సో షేర్ ఉంటుంది, షేర్ చేసుకుంటాం కాబట్టి వర్క్ పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. సో మీ హస్బెండ్ సపోర్ట్ కూడా బాగానే ఉండుంటుంది యా 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 బాబు రైట్. కొంచెం ఎంత హెల్పర్ ఉన్నా కూడా బాబు చూసుకోవడం కోసం. రైట్ రైట్. అండ్ మీకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా, ఎప్పుడు కొంచెం అక్కడక్కడ చాలా ఫొటోస్ పెడతా ఉంటారు. చాలా ఇష్టం. ఐ అవునా? లవ్ ఇష్టమైన ట్రావెలింగ్. ప్లేస్, ఇష్టమైన ప్లేస్. స్విట్జర్లాండ్ ఓ చూడాలి, ఇంకా చూడలేదు. యా అవునా, చూడలేదా? ఓ, మీరు చూడకపోవడం ఏంటి? మీ ట్రావెల్ చూడలేదు ఎక్కువ చూడలేదు ఇష్టం ఇంకా. కదా. యా బట్ అంటే ఐ ట్రావెల్ టు యుఎస్, యుఏఈ అండ్ యా ఇటు మన యూరోప్ అంటే తప్ప యూరోప్ వెళ్ళాను కానీ స్విట్జర్లాండ్ వెళ్ళలేదు. సో ఓ, కొంచెం దగ్గరే యాక్చువల్లీ అక్కడ నుంచి, బట్ ఐ డెంట్ గో. సో యూకే ఇవన్నీ తిరిగాను కానీ ఐ డెంట్ గో టు స్విట్జర్లాండ్ యెట్. ఐ హ్యావ్ టు. ఓకే ఓకే. అండ్ మీరు పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా కాకినాడలో అని మాకు తెలుసు. ఒక కాకినాడ అమ్మాయి ఇటువైపు ఎలా వచ్చింది? ఫస్ట్ మీరు లయా సీరియల్ తో వచ్చారనుకుంటా కదా. రైట్. ఆ అవును. ఆ సీరియల్ లో ఆఫర్ ఎలా వచ్చింది? అసలు శ్యామల మా దగ్గరికి ఎలా రాగలిగింది? ఎవరు పట్టుకొచ్చారు? ఇట్స్ డెస్టినీ అనుకోవాలి. అంటే నేను చిన్నప్పటి నుంచి ట్రై చేశాను కానీ ఐఎమ్ నాట్ దట్ సీరియస్. అంటే అనుకోం కదా వెళ్ళిపోతాం మనం కూడా ఇండస్ట్రీలోకి, వెళ్ళాలి అని అనుకుంటాం కానీ వెళ్ళిపోతాం అని అయితే అనుకోం కదా. సో అది ఎవరికైనా ఆశ అలానే ఉంటుంది. యా రైట్ రైట్. సో అట్లానే నేను ఒక టాలెంట్ హంట్ లో ట్రై చేశాను. సో అది టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు చూసి ఆ, అక్కడ ఫ్యూ పీపుల్ మా ఊరు వాళ్ళే ఆ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి
సో అలా జస్ట్ ప్రొడక్షన్స్ లో ఐ గాట్ అన్ ఆఫర్. అదే ఓ, అప్పుడే అలా లయా సీరియల్ వచ్చారనమాట. కి. యా యా. గుడ్ గుడ్. అండ్ కొంతమంది సీరియల్ యాక్టర్స్ ని యాక్ట్రెస్ ని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు సీరియల్ ప్రొఫెషన్ కి అలవాటైనప్పుడు దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారు. వాళ్ళకి ఇన్ని ఆఫర్స్ వచ్చినా, సినిమా ఆఫర్స్ వచ్చినా ఆ, అసలు ఎక్కడికి వెళ్ళరు. అమ్మో మై ఐ లవ్ మై సీరియల్స్ అని అంటారు. అసలు ప్రొఫెషన్ ని రైట్ మార్చుకోవడానికి ఇష్టపడరు. సో మీరు ఎలా రైట్. కంప్లీట్ గా టర్న్ అయిపోయారు? అంటే బేసిక్ గా నాకు కొత్తవి ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం. అంటే ఇప్పుడు అక్కడే అన్ని మనకు తెలియాలన్నమాట. అక్కడ అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఈ ఈ మూవీ ఎలా ఉంటుంది, స్టేజ్ మీద యాంకరింగ్ ఎలా ఉంటుంది, లైక్ కొంచెం అన్ని ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం ఇంట్రెస్ట్ నాకు. సో అలాంటి టైంలోనే వెంకటేశ్వరరావు గారు మా ఊరి వంట ప్రొడ్యూసర్. సో హీ మా హస్బెండ్ కి ఫ్రెండ్ అన్నమాట ఆయన. సో నా ఇంట్రెస్ట్ చూసి తను తీసుకెళ్లి వెంకటేశ్వరరావు గారికి పరిచయం చేయడం, వెంకటేశ్వరరావు గారు మా ఊరి వంటలో నన్ను లాంచ్ చేయడం. సో అది నేను సక్సెస్ఫుల్ గా అలా 4 ఏళ్ళు యాంకరింగ్ చేయడం, ఆ తర్వాత ఓ, కంప్లీట్ గా యాంకరింగ్ వైపు షిఫ్ట్ అయిపోవడం, అన్ని టక్క 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 విత్ ద ఫ్లో అలా అయిపోయింది. యా. ఓకే ఓకే. సో సీరియల్స్ బాగుందా, యాంకరింగ్ బాగుందా? యాంకరింగ్ ఏ బాగుందండి. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు సీరియల్స్ కూడా మనం ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు. దాని ఆ సీరియల్ డెఫినెట్లీ యాక్టర్స్ నాట్, కి కూడా డెఫినెట్లీ చాలా నాట్. యా. ఫ్యాన్స్ ఉంటారు. సో ఇప్పుడు మీకు గనక ఒక మంచి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి హై బడ్జెట్ సీరియల్ లో మీదే లీడ్ రోల్, బెస్ట్ లీడ్ రోల్ అనుకుంటే చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? కష్టం అండి. నో. నో, ఎందుకంటే పాపం సీరియల్ యాక్టర్స్ ఐ రియలీ రెస్పెక్ట్ దెమ్ అలాట్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి అస్సలు ఇంత టైం కూడా ఇవ్వలేరండి పాపం. బీయింగ్ ఇన్ సీరియల్స్, మార్నింగ్ 6 కి వెళితే వాళ్ళకి నైట్ 10 o'clock వరకు దే హ్యావ్ టు బీ ఆన్ సెట్స్. అండ్ 10 కి ఒకరోజు 10 కి ప్యాకప్ అవుతుంది, ఒకరోజు యా ఎర్లీ ప్యాకప్ ఉంటాయి కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైం లేట్ అవుతుంది. వాళ్ళు వచ్చి పడుకుని మళ్ళీ నెక్స్ట్ డేనే ఎర్లీగా వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది వర్క్స్ కి. బట్ ఇక్కడ యాంకరింగ్స్ లో అలా కాదు. వీ హ్యావ్ ఫ్యూ కంఫర్ట్స్. అంటే నైట్ లేట్ అయింది అంటే నెక్స్ట్ డే షూట్ కొంచెం లేట్ గా పెట్టుకుంటారు, ఎపిసోడ్స్ ఎస్ తగ్గించుకుంటారు ఆ ఎస్. రోజు షూట్ చేసేవి. సో ఇలాంటివి కొన్ని కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. అండ్ కొంచెం మనకి ఎక్కువ టైం ఉంటుంది. ఇప్పుడు 15 days వర్క్ ఉంటుంది, అదర్ 15 days వీ కెన్ బీ విత్ అవర్ ఫ్యామిలీ. సీరియల్ ఏంటంటే 2 3 చేస్తాము, ఒకటే స్టిక్ ఆన్ అవ్వము. ఒక సీరియల్ 15 రోజులు అయిపోగానే ఇంకో సీరియల్ ఇంకో 15 రోజులు చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం పాపం వాళ్ళు దే హ్యావ్ టు బి అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. సో అందుకని నాకు కొంచెం కష్టం. ఓకే ఓకే. అండ్ సినిమాల్లో కూడా మీరు అక్క క్యారెక్టర్స్ చేశారు, లౌక్యం కావచ్చు, ఒక లైలా కోసం కావచ్చు. అప్పుడు కూడా మీరు ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచిగా కనెక్ట్ అయ్యారు, వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా. ఎందుకు మళ్ళీ వదిలేశారు? వదిలేదు అంటే కరెక్ట్ గా ఆ టైం ఆ 2 movies అయిపోయే టైం కి నేను ప్రెగ్నెంట్. సో ఇంకా తర్వాత బాబుతో గ్యాప్ వచ్చింది. సో బాబు తర్వాత లైక్ 2 years అలా ఎగిరిపోతాయి ప్రెగ్నెంట్ అంటే. సో ఎస్, ఆ తర్వాత నేను బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ తర్వాత ఇంకా టీవీ షోస్, లైవ్ ఈవెంట్స్, ఆడియో లాంచెస్ ఇలానే జరుగుతుంది. కానీ ఇంకా మూవీ వైపు కరెక్ట్ క్యారెక్టర్ నేను ఏంటంటే లైక్ వచ్చినవన్నీ ఒప్పేసుకుంటే మేబీ నేను చాలా కనిపిస్తుండేదాన్ని ప్రతి సినిమాలో. కానీ ఓకే అలా ఓకే. కనిపించడం కంటే కూడా సంథింగ్ ఉంటే చేద్దాము ఆ మూవీలో అనేటువంటి ఒక క్యారెక్టర్ కోసం ఓ, వెయిటింగ్ అంతే. నాకు అర్థమైపోయింది ఎందుకు మీరు సినిమాల్లో కనిపించట్లేదు. అంటే అప్పుడు చేసిన క్యారెక్టర్స్ కి ఏమైనా రిగ్రెట్ అవుతుంటారా? అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా నో నో కొంతమంది నో నో, డెఫినెట్లీ నాట్. ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తాను, ఇప్పుడు మీరు అన్నట్టు. అంటే అప్పుడు see, అయ్యో ఇప్పుడు అలా ఎందుకు లౌక్యంలో చేసేసాను అట్లా. లౌక్యంలో తీసుకుంటే నేను చేసిన ప్రతి సినిమా కూడా గుండెల గోదావరి తీసుకుంటే అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ లౌక్యం తీసుకుంటే అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ నా క్యారెక్టర్ మీద స్టోరీ టర్న్ అవుతుంది. ఒక లైలా కోసం కూడా అలాంటి క్యారెక్టర్ చాలా మంచి రోల్, వేర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే రోల్. సో అలాంటి రోల్స్ డెఫినెట్ గా చేయొచ్చు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైప్ ఆఫ్ రోల్స్ యాక్చువల్లీ. అంటే వస్తున్నాయి కానీ నాకు నచ్చేవి రావట్లేదు. ఓకే. అండ్ బ్యూటిఫుల్ ఎమ్మెల్యేలకి ఎప్పుడు క్రేజ్ ఎక్కువ ఉంటుంది మన రోజా గారు లాగా. సో త్వరలో బ్యూటిఫుల్ శ్యామలాని ఎమ్మెల్యేగా చూడబోతున్నామా? ఏమండి నేను వైసీపీలోకి అడుగు జస్ట్ పెట్టారు కదా. యా నేను కాదనట్లేదు. నేను అంత పెద్ద సముద్రంలో జస్ట్ డ్రాప్. ఓకే, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను ఎందుకు జాయిన్ అయ్యాను అంటే డ్రాప్ డ్రాప్ కొంచెం కలిస్తేనే కదా కొంచెం సముద్రం. అదే అదే అంటున్నా, కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు కాబట్టి నేను జాయిన్ అయ్యాను. అండ్ ఆల్సో ఐ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ వైఎస్ఆర్ గారు. అండ్ అందువల్ల కూడా నేను అందులో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ కరెక్ట్ గా ఆ టైంలో నాకు వాళ్ళంతటి వాళ్ళు కాల్ చేయడము అండ్ లైక్ క్యాంపెయినింగ్ కోసం అడగడము, క్యాంపెయినింగ్ కాదు నేను జాయిన్ అవుతానని నేను చెప్పడము, వాళ్ళు ఓకే అనడం, ఎవ్రీథింగ్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో ఏదో అంటారు కదా ఫర్ ఎ రీజన్ ప్రతిదీ జరుగుతుంది అని. సో మరి ఇది ఏ రీజన్ కి జరిగిందో నాకు తెలీదు. బట్ ఓకే. నేనైతే నాకు ఇప్పుడైతే పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు. జస్ట్ ఐ ఆల్సో వాంట్ బి ఏ పార్ట్ ఇన్ దట్ పార్టీ అంతే. That's it.
ఓకే. ఇష్టమా పాలిటిక్స్ అంటే ఇష్టమా? ఏదో మూల ఇంట్రెస్ట్ ఉందా? ఇంతకుముందు మీరు అన్నారు అన్ని ఇంట్రెస్ట్ రంగాల్లో అలా అంటే అలా టచ్ చేస్తూ ఉంటానని. సో ఇక్కడ కూడా టచ్ చేశారు కదా! ఎగ్జాక్ట్లీ సో ఆ ఇంట్రెస్టే నేను డ్రైవ్ చేసింది ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ అంటే ఒక పక్క ఆయన అంటే ఒక గౌరవము, ఆయన దగ్గర నుంచి నేను నా స్కూల్ డేస్ లో చూడడం ఒకసారి వైఎస్ఆర్ గారిని. సో ఒక చిన్నప్పుడు చూసిన కొన్ని పర్సనాలిటీస్ మనకి కొంచెం అలా ఉండిపోతాయి కదా మైండ్ లో. సో అలా ఒక అడ్మిరేషన్ ఆయన్ని, ఆయన తర్వాత జగన్ అన్న. సో యా, సో అలా నన్ను డ్రైవ్ టు మీ టు ద పార్టీ. బట్ ఏమవుతుందో నాకైతే సీరియస్లీ నో ఐడియా అండి. జస్ట్ నేను కూడా ఒక మంచి పనులు చేయొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచనతోనే వెళ్ళాను అంతే. అంతకు మించి మనకేం పెద్దగా తెలియదు కూడా. సో ఓకే. ఓకే. సో సో శ్యామలకి అసెట్ బ్యూటీయా? టాలెంటా? రెండు ఉంటే గానీ ఇక్కడ గడవడం కష్టం అండి. రెండు ఉండాలి. ఓకే. రెండు సో ఉన్న 2 ఉంటాయి వాళ్ళే కాబట్టి సక్సెస్ అవుతారు. యా, డెఫినెట్లీ. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి కూడా నేను బికాస్ అడుగుదాం మీకు ఎంత అనుకున్నాను. టాలెంట్ ఉన్నా మీరు చూడడానికి బాగోకపోతే కష్టం. అండ్ మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా టాలెంట్ లేకపోతే కష్టం. సో రెండు ఐ ఫీల్ అంటే నాకు సంబంధించినంత వరకు రెండు ఐ ఫీల్ ఈక్వల్ గా ఉంటే వీల్ కెన్ మేనేజ్ హియర్ అనేది నాకు ఒక అభిప్రాయం. Yeah. ఓకే. సో ఒక నార్మల్ కాకినాడ అమ్మాయి శ్యామల ఇప్పుడు మంచి నేమ్ వచ్చింది. సీరియల్స్, సినిమాలు, మంచి మంచి షోస్ జనాల్లోకి వెళ్ళిపోతారు. రేపేంటి, ఎల్లుండేంటి, ఏం షో, ఇదంతా ఒక్కోసారి గజిబిజిగా క్లమ్సీగా, అబ్బా నాకు ఎందుకు ఇదంతా హ్యాపీగా, నేను నా మొగుడు నా బాబుతో హ్యాపీగా ఉండొచ్చు కదా ఒక నార్మల్ అమ్మాయి లాగా అని ఎప్పుడైనా అనిపించిందా? ఒక 3 నెలల నుంచి అనిపిస్తోందండి ఏమిటో. ఏం యా, ఎందుకు ఐ డోంట్ నో. అంటే 3 months నుంచి అనిపిస్తోంది ఒక పారిపోదాం ఎక్కడికన్నా కొన్నాళ్ళు అని. మేబీ లాక్డౌన్ ఎఫెక్ట్ ఏమో నాకు తెలియదు కానీ. సో అండ్ ఒకే ఇంట్లో ఉండి 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 ఏంటి ఇదంతా అసలు. తర్వాత మళ్ళీ షోస్, ఈవెంట్స్, డ్రెస్సులు, మళ్ళీ ఈ ఇంటి పనులకి అది కూడా యాడ్ అయ్యి కొంచెం నాకు అమ్మో, అసలు హౌస్ వైఫ్ కి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది నాకైతే అసలు సీరియస్లీ. ఈ ఓ, లాక్డౌన్ లో అయితే నేనైతే ఉండలేకపోయాను ఇంట్లో. ఈ 3 నెలల నుంచి కొంచెం సడలింపులు చేస్తున్నారు కదా లాక్డౌన్ లో, ఇంకా దురద అవును. పెడుతుంది అనమాట. ఎక్కడికన్నా ఎగిరిపోవాలి, ఎటన్నా వెళ్ళిపోవాలి. ఓకే. కానీ నార్మల్ లైఫ్ ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. అదే ఆల్మోస్ట్ వచ్చేసాము. బట్ స్టిల్ వీ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదండి. ఇంకా మనం అవును. అవును. అంత రిస్క్ చేయలేము. బికాజ్ యా, గవర్నమెంట్ కూడా లైక్ మన సేఫ్టీ కోసమే చెప్తున్నారు జాగ్రత్త జాగ్రత్త అని. ఇలా మన ట్రావెలింగ్ ఇష్టం అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే కష్టం కదా. మన సైడ్ నుంచి ఎటువంటి హాని జరగకూడదు సొసైటీకి. దట్ ఐ బిలీవ్. యా. సో కొంచెం మీ రెస్పాన్సిబుల్ గా ఫ్యామిలీలో ఉండాలి కానీ కదా. వర్క్ ప్లేస్ లో కానీ అంతా ఓకే కదా? అంటే ఐ మీన్ కరోనా యా, కేర్ ఎలా ఎవ్రీథింగ్ ఉంది? ఎట్లా ఎవ్రీథింగ్ కేర్ ఎవ్రీథింగ్ తీసుకుంటున్నారు? ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండి. ఈవెన్ జీ తెలుగు ఈవెంట్స్ మేము చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ మందిని అలౌ చేయట్లేదు లోపలికి. ఎవరితో అయితే వర్క్ ఉందో వాళ్ళనే అలౌ చేస్తున్నారు. అండ్ ఆల్సో మా మేకప్ మ్యాన్స్ వాళ్ళకి కూడా వెళ్ళగానే పీపీ కిట్స్ ఇవ్వడము, అండ్ వాళ్ళని ఫుల్ గా శానిటైజ్ చేయడము, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని శానిటైజ్ చేయడము. సో మళ్ళీ మాకు కూడా ఎప్పటికప్పుడు ఒక మనిషి అయిపోగానే అక్కడ ఐ మీన్ లైక్ ప్రతి షార్ట్ బ్రేక్ లోనూ కేర్ తీసుకుంటున్నాం యాక్చువల్లీ. ఓకే. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ షుడ్ టేక్ దట్ మినిమం కేర్. ఓకే. సో బిగ్ బాస్ లో మీ సపోర్ట్ ఎవరికి? ఈ బిగ్ బాస్ 4 లోనా నాకు యా. యాక్చువల్లీ ఇంకా ఒక డెసిషన్ కి రాలేకపోతున్నానండి. సో జస్ట్ ఇట్స్ చూస్తున్నారా? 1 వీక్ రెగ్యులర్ గా కదా. చూస్తున్నారా? చూస్తున్నా. సో 1 వీక్ కదా ఇంకా. సో ఎలా ఉందంటే ఇంకొక 2-3 వీక్స్ అయితే గానీ వీ కాన్ సే ఎవరు ఏంటి అనేది. సో ఓకే. అండ్ వాళ్ళు కూడా ఎందుకో అంత ఓపెన్ అయినట్టు ఒరిజినల్ క్యారెక్టర్స్ ఇప్పుడే బయట పెడుతున్నట్టు నాకు కూడా ఏం అనిపించలేదు. అవునా, ఏమో మరి. అగ్రి నాకు విత్ మీ? బేసిక్ గా పెద్దగా పరిచయం లేదు బయట వాళ్ళతో. లాస్ట్ ఇయర్ ఒకటి తెలుసు బయట. ఓకే. సో ఓకే. ఇంకా నాకు నోయల్ తెలుసు. సో ఇట్లా కొంతమంది అభిజిత్ ఒక ఇంటర్వ్యూలో తెలుసు అంతే. సో ఐ డోంట్ నో, అంటే అంత క్లియర్ గా డీప్ గా ఎవరు తెలియదు నాకు, నోయల్ అండ్ లాస్ట్ ఇయర్ తప్పించి. సో అందుకని ఐ కుడెంట్ కమ్ టు అ డెసిషన్ ఇంకా. సో ఓకే. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కి రెస్పాన్స్ ఎలా ఉంది? మీ ఫ్యూచర్ లో ఏంటి? యూట్యూబ్ లో ఏమైనా ఏం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ఫోకస్ దేని మీద? అంటే యూట్యూబ్ లో టాపా, సి యాంకరింగ్ లో టాప్ అవ్వాలనా, సినిమా పైన ఫోకస్ లో? పలానా దాంట్లో టాప్ 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 అంటే ఏమని చెప్తారు మీరు? అంటే టాప్ ది టాప్ బెస్ట్, కి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదా. ఆ ఓకే. అంతవరకే. యా, సో టాప్ అంటే ఐ డోంట్ థింక్ ద టాప్ అనే అంటే పదానికి ఒక టాప్ మీన్స్ నా క్వశ్చన్ రీచ్ నేను మళ్ళీ ఉంది అని రిపీట్ నేను అనుకోను. చేస్తున్నాను. యా, నో ప్లీజ్ నో నో ప్లీజ్. సరే. యూట్యూబ్ పైన ఎక్కువ ఫోకసా, సినిమాల, యాంకరింగ్? మూడు చేయొచ్చు కదా. ఓకే. మెయిన్ ఫోకస్ అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, యూట్యూబ్ అనేది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది.
ఓకే. నేనైతే ఏంటంటే అండి, నా దాంట్లో వంటలు, ఓకే. నా పర్సనల్ వ్లాగ్స్ అండ్ వీటితో పాటు ఐ వాంట్ ఆల్సో డూ ఫ్యూ వీడియోస్ ఆన్ హెల్త్. అంటే లైక్ ఏమి తింటే బా ఎలాంటి టైంలో ఏమేం డైట్స్ తీసుకుంటే బాగుంటుంది, ఆర్ వర్క్అవుట్స్, పర్సనల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా నాకు యాడ్ చేయాలని ఉంది నా యూట్యూబ్ ఛానల్స్ లో. సో ఫస్ట్ అండ్ ఈ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ హౌ టు ఫేస్ సిచ్యువేషన్స్ వెన్ యు ఆర్ ఫీలింగ్ లో. సో ఇలాంటివన్నీ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. బికాస్ ఎవ్రీ టైమ్ లైక్ నార్మల్ రెగ్యులర్ వీడియోస్ కాకుండా ఇవి కూడా చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఐఎమ్ టేకింగ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుని చేస్తున్నా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కూడా. సో రీసెంట్ గా ఐ డన్ అ వీడియో ఆన్ పీరియడ్స్, గర్ల్స్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి అని. ఐ గోట్ వెరీ గుడ్ రెస్పాన్స్. సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ అస్. రెగ్యులర్ వంటలు, రెగ్యులర్ పర్సనల్ వ్లాగ్స్, మీ ఇల్లు, మీ బట్టలు, వీటితో పాటు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తే ఐ విష్ ఎవ్రీ సార్, ఎందుకంటే తెలిసిన వాళ్ళు చెప్తే తొందరగా రీచ్ అవుతుంది ఆడియన్స్ కి, అవును. అవును. విచ్ ఐ బిలీవ్. సో అలాంటివి కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఐడియా, అందుకనే కొంచెం వర్క్ చేస్తున్నాను దాని మీద. ఓకే. ఓకే. అండ్ మీరు ఇంతకుముందు అన్నారు కదా యూట్యూబ్ అనేది నేను మనీ కోసం పెట్టలేదు. జస్ట్ అట్లా Mm. ఒక ప్యాషన్ లాగా పెట్టాను. కానీ ఇప్పుడు చూస్తున్నా కదా అందరూ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకున్నారండి. ఇప్పుడు మనిషికొక స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు మనిషికొక యూట్యూబ్ ఛానల్ ఉంటదేమో రాను రాను నాకు అనిపిస్తుంది. అంటే ఏంటి ఆ అంటే రీజన్ ఏంటి? తెలిసిందండి, అందరికి తెలిసింది దట్ బికాస్ ఇది వరకు ఓన్లీ యూట్యూబర్స్ మాత్రమే యూట్యూబ్ ఛానల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు మాత్రమే వీడియోస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఓకే, ఇలాంటిది ఒకటి ఉంది, ఇది ఈ మాధ్యమం ద్వారా కూడా ఇంకా కొంచెం క్లోజ్ అవ్వచ్చు ఆడియన్స్ కి అనేది అందరికి అర్థమైంది. సో ఒక వే దొరికినప్పుడు అందరూ వెళ్ళాలనుకుంటారుగా. సో దేన్ని వదలద్దు అనమాట మనం. సో మేము కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చినట్టు. నువ్వు అంటే ప్రయత్నించడంలో తప్పులేదు కదా అంటా నేను. సో అవును. సో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు. టీవీలో ఇన్స్టా లైవ్ లోకి వచ్చి మీ గురించి చెప్పారు, మీ షోస్ గురించి అన్ని థ్యాంక్ యూ చాలా సంధ్య, ఓపెన్ గా థ్యాంక్ యూ, షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ, మచ్. విష్ యూ గుడ్ లక్. టేక్ కేర్. థ్యాంక్ యూ, బై బై. అండ్ టీవీలో థ్యాంక్ యూ ఇన్స్టా లైవ్ సంధ్య, చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్ యూ సంధ్య, బాయ్. బై. వెల్కమ్.